శ్రీరామనవమి సందర్భంగా ఆర్కపల్లి నుంచి సుమారుగా వేలాది మంది ఈ రామదండ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీరామనవమి ర్యాలీని తీయడం జరిగింది. ఎందుకంటే శ్రీశైలంలో సీతారామచంద్రుని దర్శన కొరకు లక్షలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రుని యొక్క దర్శనం చేసుకుని వారికి దండం పెట్టి కోరికలన్నీ తీర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పురాతనమైన ఆలయము. గత 600 చరిత్ర కలిగినటువంటి ఈ సీతారామచంద్ర ఈ ఆలయాన్ని మన ఇప్పుడు గతంలో యాదాద్రిని ఎట్లయితే డెవలప్ చేశారో ఈసారి కూడా మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ రామాలయము ఈ శ్రీశైలంగళ్ళ సీతారామాలయం సుమారుగా 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీన్ని ఎంతంటే అంత అభివృద్ధి చేయవచ్చును. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రీశైలంగళ్ళ సీతారామచంద్రుని యొక్క అభివృద్ధి చేయాలని సుమారుగా ఒక 200 కోట్లు కేటాయించి బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు వాటర్ సౌకర్యం కానీ మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రావడం జరిగింది. అన్నగారు కూడా బాగా ఘనంగా అభివృద్ధి చేస్తాడు. మన ఎమ్మెల్యే గారు ఉంటే సేమ్ మన కేసీఆర్ గారు ఏ విధంగా అయితే యాదాద్రిని ఏ విధంగా తీర్చిదిద్దుండో అదే విధంగా మన అన్న ఆధ్వర్యంలో మరియు మన రేవంత్ రెడ్డి గారు కూడా పాలమూరు బిడ్డ కాబట్టి తప్పనిసరిగా మన శ్రీశైలంలో రామాలయాన్ని అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.